హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలండి అందరికీ. స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాల అయితే స్వామికి సమర్పిద్దామనేసి అల్లుతున్నాను. తెల్లవారుజామునే లేచి ముగ్గులు పెట్టుకుని మన గోమాత అయితే వచ్చేసింది. గోమాత పూజ అయితే పూర్తి చేసుకున్నాము. జై జనార్దన కృష్ణ రాధికాపతే అంటూ ఇవాళ శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. అలాగే కృష్ణుని వేడుకలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరిపిస్తారు. ఆ వీడియో కూడా నేను సాయంకాలం అయితే పెడతాను ఫ్రెండ్స్. మా పిల్లల్ని కూడా ఎలా రెడీ చేస్తాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఏంది అనేది మీకు అందరికీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. నైటే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇల్లు తుడిచేసుకోవడము, ఇలాగే మన గ్యాస్ స్టవ్ని కడిగి పసుపు కుంకాలతో అలంకరించుకొని పూజ సామాగ్రి అంతా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇక తెల్లవారుజామునే అయితే పూజ చేసుకోవచ్చు అనేసి రాత్రి ఈ పనులన్నీ పూర్తి చేసుకొని ఇవాళ అయితే స్వామివారి కోసం నైవేద్యంగా ఏం తయారు చేస్తున్నాను అనుకుంటున్నారు? ఎక్కువగా శ్రీకృష్ణునికి వెన్న, అటుకులు, పాలు పదార్థాలంటే శ్రీకృష్ణుని వారికి చాలా ఇష్టము. స్వామివారి నైవేద్యం కోసం నేనైతే శ్రీకృష్ణ శుభాకాంక్షలు చెప్తూ మీకు స్వామివారి కోసం పాయసం అయితే తయారు చేస్తున్నాను. మనకి స్టవ్ అంతా శుభ్రం చేసుకుని వంటలు చేసేటప్పుడు పొంగేసాయి అనుకో చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇలా పండుగలు వచ్చినప్పుడైతే ఇలా పాలు పొంగడం అనేది మనసుకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంటే శుభసూచకం కదా పాలు పొంగడము అనేది, అందువల్ల ఆనందం అనిపిస్తుంది. స్వామివారి కోసం పాయసం తయారు చేశాను ఫ్రెండ్స్. ఇక ప్రస్తుతానికి వెన్న అయితే లేదు. మామూలుగా మా అమ్మమ్మ గారు కానీ మా అమ్మగారు కానీ స్వామివారి కోసం వెన్న అనేది మన ఇంట్లోనే తయారు చేసి స్వామికి సమర్పిస్తారు. కానీ ప్రస్తుతానికైతే ఇవాళ నేను వెన్న అనేది చేయలేదు. స్వామికి ఎంతో ఇష్టమైన తులసి దళం ఎంతో ప్రేమిస్తారు స్వామివారిని. ఈ తులసి దళం అనేది ఒక్క దళం సమర్పిస్తేనే స్వామి ఆశీర్వాదాలకి మనందరము పాత్రలు అవుతాము. నేనైతే మన మిద్దె పైన చెట్లు అనేది వేస్తున్నాను. మీకు మన వీడియోస్లో అయితే తెలుసు కదా. ఈ చెట్లలోనే ఇలా తులసి మొక్కలు అనేది నేను ఒక్క మొక్క అనేది నాటితే అన్ని పూల చెట్లలో తులసి మొక్కలు అయితే వచ్చేసాయి. నేను దానికి కూడా ఆనందపడతాను. ఈ తులసి మొక్కలు వచ్చాయి కదా, తులసి దళాలన్నీ తెంపుకొని స్వామివారికి దండలు అయితే అల్లి శనివారం అనేది స్వామికి సమర్పిస్తూ ఉంటాను. మనకి శ్రీకృష్ణ తులాభారంలో చెప్తారు కదా, ఆ స్వామివారిని తులసి దళంతో సత్యభామ ఎంత ప్రియమైన స్వామికి ఎంతో ఇష్టం కదా, ఎంతో ప్రీతికరంగా అమ్మవారిని అయితే ప్రేమిస్తారు. సత్యభామ అంటేనే చాలా ఇష్టము అంటారు. రుక్మిణీదేవి శ్రీకృష్ణ తులాభారంలో తులసి దళం అనేది తక్కెట్లో పెట్టి స్వామివారిని అనేది సమ తూకం అనేది మనకి చూపించారు కదా. ఆ తల్లి ఆయన ప్రేమని ఒక తులసి దళంతోనే ఆయన ప్రేమమూర్తి అనేసి తెలియజేసింది అమ్మవారైతే. ఆ రుక్మిణీదేవి భక్తి శ్రద్ధ అనేది స్వామికి ప్రియమైన భార్య. సత్యభామాదేవి కూడా అప్పుడైతే అర్థం చేసుకునింది, మనము అహంకారంగా ఉండకూడదు, ప్రేమగా అనేది ఉండాలి భర్త పట్ల అనేది సత్యభామ మనకు అలా తెలియజేసింది కదా. అలాగే మన భర్తకు కూడా మనం ఎంతో ప్రియమైన అనేవి చేస్తూ ఉంటాం కదా. అలా రుక్మిణీదేవిని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా, నేర్చుకున్నాం కదా. సత్యభామలాగా అలంకరించుకోవాలి, రుక్మిణీదేవిలాగా భక్తి శ్రద్ధలతో ప్రేమించాలి. మనకి శ్రీకృష్ణుల వారు తెలియజేసిన అర్థమైతే అది నేను అనుకుంటాను. మా అమ్మమ్మ అయితే కథలుగా చెప్తూ ఉండేవారు. అలాగా అమ్మమ్మ అంటూ ఉంటాను కదా అన్నిట్లో నేను. అమ్మమ్మే మాకు అత్త అవుతుంది, అంటే మాది మేనరికము. అందువల్ల స్వామివారి కోసం అయితే ఇలా తులసి మాల అయితే నేను అల్లుతున్నాను. మన మొక్కల్లో వచ్చిన తులసి అంతా కోసుకొని వచ్చాడు సాయి కుమార్ అయితే హెల్ప్ చేస్తాడు. ఇలా స్వామి కోసం మాల అయితే అల్లేసుకున్నాను. ఇక శ్రీకృష్ణునికి మాల సమర్పించి ఆయన ప్రేమమూర్తులు గోపికల్లాగా మనం కూడా స్వామివారి పూజన అయితే చేసేసుకుందాం. ఇక స్వామివారు వచ్చేసేయాలి కదా. శ్రీకృష్ణుని అడుగులు అయితే వేస్తున్నాను.
చిన్ని చిన్ని పాదాలతో చెంగు చెంగుమంటూ వచ్చి శ్రీకృష్ణుల వారైతే కూర్చునేశారు మన ఇంట్లో. స్వామివారి పూజ అయితే ఎలా చేస్తున్నాను నేను అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. నా వీడియో అయితే అందరూ సపోర్ట్ అయితే చేస్తున్నారు. మీ అందరి సపోర్ట్ వల్లే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. మీ ఆదర అభిమానాలన్నీ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. స్వామివారి పాదాలకి పసుపు కుంకాలతో పూజ చేసుకుంటూ స్వామిని అయితే ఆహ్వానం పలుకుతున్నాను. శ్రీకృష్ణుల వారికి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటారు, కానీ ఇవాళ ఆయన్ని పిలవాలి కదా మనము. నేనైతే చిన్న శ్రీకృష్ణుని అయితే పిలిచాను. అందుకే చిన్న చిన్న పాదాలు వేస్తూ పిల్లను గోవి తీసుకొని చెంగు చెంగు మనం అంటూ వస్తూ స్వామి నా ఇంట్లో కూర్చో స్వామి అనేసి పీఠం వేసి, చిన్న కృష్ణుడు కదా అందుకని నేను చిన్న పీఠం అయితే వేస్తున్నాను స్వామివారి కోసం. బాగుంది ఈ బుజ్జి పీఠం అయితే. ఇలా భగవంతుని పూజ కోసమనే తీసుకొచ్చాను నేను. ఈ చిన్ని పీఠం వేసి చిన్న బాల శ్రీకృష్ణుడిని అయితే కూర్చోపెట్టేసుకున్నాను. పిల్లని గోవు పట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నారు కదా. నెమలి పింఛం పట్టుకొని స్వామి నవ్వుతూ వచ్చి చెంగు చెంగుమని గంతులు వేస్తూ వచ్చి నా ఇంట కూర్చున్నట్టు నేను భావించుకొని స్వామివారిని ఇలాగే భావిస్తూ నువ్వు కూర్చో నాన్న అనేసి కూర్చోపెట్టుకొని ఆ తండ్రికి పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ పూజని స్వీకరించి నా కుటుంబాన్ని చల్లగా కాపాడు, ఆయుర ఆరోగ్యాల్ని ప్రసాదించు తండ్రి అనేసి స్వామివారికి ఈ తులసి దళాలను అయితే సమర్పించుకుంటూ, అలాగే స్వామికి తులసి అంటే నాకు తెలిసిన మా అమ్మమ్మ చెప్పిన కథల విధానం అయితే తులసి మాల అల్లేటప్పుడు చెప్పాను. ఇందులో తప్పుగా జోక్గా ఉంటే స్వామికి తెలిసిందైతే చెప్పేశాను ఫ్రెండ్స్ నేను మీతో. ఇలా స్వామిని తులసి కోట అనేది కూడా స్వామి దగ్గర పెట్టుకొని తులసి పూజ చాలా పవిత్రమైంది కదా. పూజ అయితే చేసుకుంటున్నాను. రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మి తులసి అంటారు కదా. ఇక్కడైతే ఏమి తులసి ఉందో మీరే చెప్పండి ఫ్రెండ్స్. 2 రకాల తులసి అయితే ఉంది మన తులసి కోటలో. స్వామికి దీపధూప నైవేద్యాలతో పూజ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఈ తులసీదేవి పూజ కూడా ఇవాళే చేసుకున్నాను నేను. తులసి పూజ కూడా చాలా పవిత్రమైంది. ఇక శ్రీకృష్ణుల వారే మన ఇంట్లో ఉన్నప్పుడు ఆయనతో పాటే ఉంటుంది కదా తులసమ్మ కూడా. ఆయనే శ్రీకృష్ణుడే తులసి కదా. పూజ అయితే చేసుకుంటున్నాను. స్వామివారి అష్టోత్తరాలతో స్వామివారిని కూర్చోపెట్టుకొని స్వామికి తులసి అర్చన అనేది చేసుకుంటూ స్వామి పూజ చేస్తున్నాను. మన అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి, ఆ శ్రీకృష్ణుల వారి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిర్మమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోపీజలోల గోవింద, వజ్రమకుటధర గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోపీజనలోల గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, గోవింద హరి గోవింద, గోపీజనలోల గోవింద, కరుణాసాగర గోవింద, కమలదలాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద, పద్మావతి ప్రియ గోవింద,
ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త గోవింద, అక్షయవరద గోవింద, శంఖచక్రధర గోవింద, జగద్నాయక గోవింద, విరోధిమర్దక గోవింద, సాలగ్రామధర గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, కస్తూరి తిలక గోవింద, కాంచనాంబధర గోవింద, గరుడ వాహన గోవింద, గజరాజ రక్షక గోవింద, వానర సేవిత గోవింద, వారధి బంధన గోవింద, సప్తగిరీస గోవింద, ఏడు కొండలవాడ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, శ్రీరామకృష్ణ గోవింద, రఘుకులనందన గోవింద, పూజ అయితే పద్మావతి ప్రియ గోవింద, బిల్వవ బ్రహ్మాండ రూప గోవింద, భక్తరక్షక గోవింద, నిత్య కళ్యాణ గోవింద, నీరజనాభ గోవింద, హరిరామ ప్రియ గోవింద, హరి సర్వోత్తమ గోవింద, స్వయం ప్రకాశ గోవింద, అక్షితపక్ష గోవింద, నిత్య శుభప్రద గోవింద, నిఖిల లోకేశ గోవింద, ఆనందరూప గోవింద, అత్యంతరహిత గోవింద, ఇహ పరనాయక గోవింద, పద్మనాభ హరి గోవింద, తిరుమలవాస గోవింద, తులసి వనమాల గోవింద, శేషశయనే గోవింద, శేషాద్రి నిలయ గోవింద, శ్రీనివాస శ్రీ గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. స్వామివారికి తులసి దళాలతో అయితే అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారి పూజ అయితే పూర్తి చేసుకున్నాను. స్వామివారికి పాయసం అనేది నైవేద్యంగా సమర్పించాను. అలాగే ఒక్క గుప్పెడు అటుకులు అనేది కుచేలుడు వారు శ్రీకృష్ణుడికి సమర్పించి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిచ్చారు శ్రీకృష్ణుల వారు. అలాగే మనకు కూడా ఈ మంచి జరగాలని స్వామికి అటుకులు బెల్లము అనేది నైవేద్యం సమర్పించి ఆ కొబ్బరికాయ దీపధూప నైవేద్యాలతో స్వామివారికి హారతిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి అయిన కలియుగ ప్రత్యక్ష దైవం మనకి. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అన్ని అవతారాలు స్వామివారే కదా, అందుకని నేను వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను ఫ్రెండ్స్. స్వామివారికి దీపధూప నైవేద్యాలతో హారతి ఇచ్చి స్వామి ఆశీర్వాదం మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉంటాను కదా. నా పిల్లలకి ఆయుర ఆరోగ్యాల్ని ప్రసాదించమని స్వామివారి పూజ అయితే చేసేసుకున్నాను. నా చిన్ని కృష్ణులను అయితే సాయంకాలం అలంకరించి చూపిస్తాను మీకు కూడా. ఎక్కడికి వెళ్తున్నాను ఏంది అనేది అయితే నెక్స్ట్ రేపు వీడియోలో అయితే కలుద్దామండి. ఆ చిన్న శ్రీకృష్ణుడు అయితే చూడండి నవ్వుతూ నా ఇంట కొలువై కూర్చున్నారని నాకు అనిపిస్తుంది. నేను ఎంతో ఆనందంగా స్వామివారి పూజ అయితే చేసేసుకున్నాను. శ్రీకృష్ణ జన్మదిన దినోత్సవ శుభాకాంక్షలండి అందరికీ. మీరందరూ నా వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అబ్బా.